Hi, hello, namaste, vanakkam, sat shri akal, adab, kasakai, kemcho. This is Adil Sadish Kumar back on our official YouTube channel of the Exhibition Society, Numaish Official and Numaish 2024. Today I am here to introduce a very good gentleman. The whole family has served to give the best of the exhibition to the Exhibition Society through Exhibition Society. I am here with this year's Honorary Secretary B. Hanumantrao Garu. Friends, Hanumantrao Garunchi enta cheppina takkone. Sir is the backbone of this Numaish. From many years, their family has been serving and doing their best to give the best facilities and experience for the visitors and exhibitors. And టోటాలిటీలో అందరూ బాగుండాలి, అందరిలో మనమందరం ఉండాలి అనే ఒక మంచి మోటోతో సార్ ముందుకెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు. మోస్ట్ ఓవర్ 85% ఆఫ్ దిస్ హోల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్స్ ఆర్ బీయింగ్ స్పెంట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సార్, వీఆర్ వెరీ హానర్డ్ టు సిట్ అలాంగ్ విత్ యూ అండ్ ఇంటర్వ్యూ యూ టుడే. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ టైమ్ సార్. సార్, ఈరోజు మనకు ఈ ఎగ్జిబిషన్ 83rd ఎగ్జిబిషన్ చేసే ముందు ఎలా ప్లానింగ్ చేశారు, ఆ ప్లానింగ్లో వాళ్ళకు వచ్చిన కొన్ని అవదొడుకులు ఏమైనా ఉంటే దాన్ని ఎలా అధిగమించారు, గవర్నమెంట్ తరఫు నుంచి ఎలా ఫెసిలిటీస్ వచ్చాయి, మనకి ఇక్కడ ఫైర్ సెక్యూరిటీ, హెల్త్ పరంగా, పోలీస్ పరంగా కంప్లీట్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మేము పాస్ట్ 1 వీక్ నుంచి షూట్ చేస్తున్నాము. వెరీ beautifully executed, and the credit goes to the man behind it. He runs the whole show here. Very silent but very executive powers పెట్టుకొని ముందుకెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు సర్. హీ విల్ ఎక్స్ప్లెయిన్ హిస్ ఎక్స్పీరియన్సెస్, దెన్ వీల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 83rd అంటే 83 ఇయర్స్ నుంచి నడుస్తుంది ఎగ్జిబిషన్. ఫస్ట్ ఇన్ 1938లో ఒక 100 స్టాల్స్తో మన ప్రజెంట్ పబ్లిక్ గార్డెన్లో స్టార్ట్ అయింది. అప్పుడు నిజాం పీరియడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో అప్పటి నుండి రన్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్. సో నిజాం గారు మన ఎగ్జిబిషన్కి విజిట్ చేసి ఈ ఐడియా చాలా బాగుంది అని వాళ్ళు మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఉంది. సో అప్పుడు ఒక 100 స్టాల్స్ ఉండేటివి, ఇప్పుడు 2400 స్టాల్స్ స్టార్ట్ అయినాయి. సో స్టార్ట్ చేసాము. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ రన్ అవడం వలన ఏదైతే టికెట్ కలెక్షన్ ఉందో, స్టాల్ రెంట్స్ ఉన్నాయో, వీటన్నిటితో 20 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాము. అవన్నీ తెలంగాణ బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నాయి. అండ్ దట్ టు ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ సంబంధించిన కాలేజెస్ ఇవన్నీ. ఫస్ట్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, ఇట్ స్టార్టెడ్ ఇన్ 1960 ఈ గ్రౌండ్లో. అట్లాగే సరోజిని వనితా మహావిద్యాలయ ఈ గ్రౌండ్లో ఉంది. మళ్ళీ శంకర్జీ మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్ ఇలా. సో తర్వాత ఈ ఎగ్జిబిషన్ 1st జనవరికి స్టార్ట్ అయ్యి 15th ఫిబ్రవరికి క్లోజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 46 days ఈవెంట్ ఇది. దీంట్లో ఎంట్రీ ఓన్లీ 40 రూపీస్ టికెట్. ఈ 40 రూపీస్ టికెట్స్తో 6 hours ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది. అండ్ మా ఎగ్జిబిషన్ సొసైటీలో దిస్ ద వాయిస్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అని ఒక రేడియో స్టేషన్ ఉంది. దాంట్లో మేము ఓల్డ్ మెలోడియస్ సాంగ్స్ ప్లే చేస్తాము. దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో దీనికి పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ చూపించుకొని 4-5 times విజిట్ చేస్తారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ ఉంటాయి. తర్వాత పర్చేసింగ్కి ఆల్ ఓవర్ ఇండియా నుండి, ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఆల్ స్టేట్స్ నుండి వస్తుంటారు. లైక్ కాశ్మీరీ నుండి కాశ్మీరీ షాల్, శారీస్, డ్రెస్ మెటీరియల్, కాశ్మీరీ జ్యువెలరీ, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, అట్లాగే పంజాబ్ నుండి బెడ్షీట్స్, పానీపట్ నుండి బెడ్షీట్ కవర్స్, అట్లాగే రాజస్థానీ డ్రెస్ మెటీరియల్, రాజస్థానీ చెప్పల్స్, షూస్. దాంతోపాటు ఈటబుల్ ఐటమ్స్, లేటెస్ట్ జనరేషన్ ఏం కావాలో ఇడ్లీ వడ నుండి, మిర్చి బజ్జీ నుండి, పిజ్జా, బర్గర్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద పీపుల్ వాంట్ టు ఈట్ ఇట్ విల్ అవైలబుల్ ఇన్ దిస్ నిమాయిష్ అండి. అట్లాగే అమ్యూజ్మెంట్ ఏరియా ఉంది. అమ్యూజ్మెంట్ ఏరియాలో కూడా 12 వెరైటీ ఆఫ్ అమ్యూజ్మెంట్ ఉంది. దాంతో పాటు చిల్డ్రన్స్కి కూడా స్పెషల్లీ 5 years చిల్డ్రన్స్కి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్క గేమ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాము.
తర్వాత వచ్చే విజిటర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దే కెన్ ఎంజాయ్ ఫర్ 4 to 6 hours. అంటే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, టాయిలెట్స్ ఫెసిలిటీస్, సపరేట్ ఫర్ జెంట్స్, సపరేట్ ఫర్ లేడీస్. తర్వాత డస్ట్ ఫ్రీ, ఎంటైర్ గ్రౌండ్ డస్ట్ ఫ్రీగా ఉందండి. దానికి కంప్లీట్ బీటీ రోడ్స్ వేసాము. తర్వాత కొన్ని ప్లేస్లలో వాకబుల్ ఏరియాలో టైల్స్ వేసాము. సో దట్ పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈ ఎగ్జిబిషన్ రన్ చేయాలంటే మాకు గవర్నమెంట్తో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. గవర్నమెంట్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, జిహెచ్ఎంసి, హెల్త్ అండ్ హైజీనిక్, ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్తో మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని రన్ చేస్తున్నాము. తర్వాత ఈ ఎగ్జిబిషన్ రన్ చేయాలంటే అమాంగ్ అవర్ మెంబర్స్ వీ హ్యావ్ ఫార్మ్డ్ 33 సబ్ కమిటీస్. ఒక కమిటీ ఎంటైర్ బుకింగ్ చూసుకుంటుంది, ఒక కమిటీ స్టాల్ అలాట్మెంట్, ఒక కమిటీ వాలంటీర్, ఒక కమిటీ హెల్త్ అండ్ హైజీనిక్, ఇట్లా 33 కమిటీస్ ఉన్నాయండి. ఒక్కొక్క కమిటీలో ఒక 25 మెంబర్స్ ఉంటారు. సీనియర్ యాజ్ అడ్వైజర్, జూనియర్ కన్వీనర్, సబ్ జూనియర్ జాయింట్ కన్వీనర్ అండ్ మెంబర్స్. తర్వాత ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి 2. ఒకటి ఎకనామిక్ కమిటీ, ఇంకొకటి ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్. ఈ ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనేది మావి 11 కాలేజెస్ వాళ్ళు చూస్తారు అండ్ ఫండింగ్ బై ఎగ్జిబిషన్ సొసైటీ. ఓకే, తర్వాత ఈ ఎగ్జిబిషన్ పీరియడ్లో 46 days విజిటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, యంగ్ జనరేషన్ కానివ్వండి, సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా హెల్త్ పరంగా చూసుకోవడానికి మేము యశోద హాస్పిటల్స్తో టైఅప్ చేశాము. వాళ్ళు 24 hours ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్లాగే ఒక డాక్టర్ అండ్ అతనికి 2 అసిస్టెంట్స్ ఉన్నారు. సో మా 20 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి డిస్పెన్సరీ కూడా ఉంది, అది ఎల్ఎన్ గుప్తా డిస్పెన్సరీ. దేర్ విల్ చార్జ్ ఓన్లీ 20 rupees యాజ్ ఎ నామినల్ ఫీ. డాక్టర్ ఉంటాడు, నర్సెస్ ఉంటారు, మేము ఇంజెక్షన్స్ ఇస్తాము. జనరల్ టెస్ట్ లైక్ యూరిన్, బ్లడ్, ఈసీజీ ఇవి తీస్తుంటాము ఫర్ 20 rupees. అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటాము. బ్యాండేజెస్ ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఈ 46 days యశోద హాస్పిటల్ ఉంది, వాళ్ళతో టైఅప్ పెట్టుకొని ఒకరోజు కార్డియాలజీ క్యాంప్ అని డాక్టర్స్ వస్తుంటారు, ఒకరోజు వేరే వేరే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ మీద డిఫరెంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో పిలిచి క్యాంప్ పెడుతున్నాము. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది స్టాల్ హోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ విజిటర్స్. తర్వాత ఫైర్ గురించి కూడా, ఫైర్ ఏంటంటే మేము ఫైర్ డిపార్ట్మెంట్ నుండి 2 ఫైర్ ఇంజన్స్ పెట్టుకున్నాం గ్రౌండ్లో. తర్వాత 2 bullets ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. అట్లాగే ఎగ్జిబిషన్ సొసైటీ ఓన్గా మేము 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఏంటంటే 2 tanks కట్టాం, సమ్స్ 1,50,000 liters సంప్ అండర్ గ్రౌండ్లో 2 ఉన్నాయి ఎంటైర్ గ్రౌండ్లో. వాటితో 82 hydrants పెట్టాం. ఒక్క హైడ్రెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 fire engine. ఇఫ్ ఎనీథింగ్స్ హ్యాపెండ్, ఒక్క హైడ్రెంట్ ఓపెన్ చేస్తే ఒక ఫైర్ ఇంజన్ ఎలా వాటర్ పంపింగ్ ఉంటుందో అట్లాంటివి మేము 82 చేసాము అరౌండ్ ద గ్రౌండ్. అండ్ అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ ఉంది. ఓకే, అట్లాగే ఇప్పుడు విజిటర్స్కి వాళ్ళు యూస్ చేసే టాయిలెట్స్ కానీ స్టాల్ హోల్డర్స్, చాలామంది స్టాల్ హోల్డర్స్ స్టాల్స్లోనే పడుకుంటారు. అంటే దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి 24 hours టాయిలెట్స్ నీట్ అండ్ క్లీన్గా పెట్టాము. 24 hours వాటర్ సప్లై ఉంది. సో దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం, మంచిగా ఉంది. అట్లాగే సెక్యూరిటీ పరంగా ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఒక సబ్ కమిటీ ఉంది. వాళ్ళతో పాటు మేము ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీస్తో వాళ్ళతో కాంట్రాక్ట్ ఇచ్చాము. వాళ్ళకి ప్రతి విజిటర్స్కి కంప్లీట్ ఫ్రిస్కింగ్ ఉంటుంది, లేడీస్ కానీ జెంట్స్కి కానీ. తర్వాత బ్యాగేజ్ వితౌట్ చెకింగ్ ఏది మేము లోన్కి అలౌ చేయము ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఈవెన్ వీ వోంట్ అలౌ విజిటర్స్ టు క్యారీ సిగరెట్ కానీ పాన్ పరాగ్ కానీ ఎనీ చిన్న
నైఫ్ కానీ మేము అలౌ చేయమండి. ఈవెన్ పెట్ డాగ్స్ ఆల్సో వీఆర్ నాట్ అలౌయింగ్. తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి ఫర్ ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్కి మేము వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ దే వాంట్ దే క్యాన్ యూజ్ అవర్ వీల్ చైర్స్. ఒక 100 వీల్ చైర్స్ పెట్టాము. తర్వాత చిల్డ్రన్స్కి ఒక మినీ ట్రైన్ ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ మినీ ట్రైన్ ఎంటైర్ గ్రౌండ్లో 1 రౌండ్ వేస్తారు. అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. తర్వాత ఈసారి ప్రత్యేకంగా స్పెషాలిటీ ఏంటంటే ఫిష్ అక్వేరియం అదొకటి ఉంది స్పెషలైజ్డ్ ఈసారి. అందులో 20,000 ఫిషెస్ ఉన్నాయి, 100 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. దాని ఎంట్రీ ఫీ ఓన్లీ 100 రూపీస్ అండి పర్ హెడ్. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జిబిషన్కి 22 lakhs విజిటర్స్ విజిట్ చేశారు. దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 25 lakhs. తర్వాత మా దగ్గర ఒక కమిటీ ఉంది, గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్ అని. సో పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని ఆర్కెస్ట్రాస్ కూడా అరేంజ్ చేస్తుంటాము వీకెండేస్, సాటర్డే, సండే. లాస్ట్ సాటర్డే రోజు జావీద్ అలీ అని బాంబే నుండి లేటెస్ట్ సింగర్ని పిలిచి ఒక మంచి షో చేశాము. అట్లాగే నెక్స్ట్ సాటర్డే, కమింగ్ సాటర్డే ఇస్ ఆన్ 10th, ప్లేబ్యాక్ సింగర్ సునీతతో ఒక ఆర్కెస్ట్రా పెట్టాము. ఆ రోజు మన యాక్టర్ జయసుధా గారిని కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. ఆవిడ కాంట్రిబ్యూషన్ మన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో చేశారు. అందుకని ఆవిడకి ఫెలిసిటేషన్ చేసి సునీత గారిది మ్యూజికల్ నైట్ ఉన్నాయి. So this was the smart and sweet and short description and his మనసుతో మాట్లాడిన మనసున్న మనిషి మన బి హనుమంతరావు గారు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం సార్ని. సార్, మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సంవత్సరం? మీరు స్టార్ట్ చేసే ముందు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, దాన్ని ఎలా అధిగమించారు? ఏదైనా సంథింగ్ యూ వాంట్ టు షేర్ విత్ us? ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం, ఎగ్జిబిషన్ రన్ చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ మాకు. ఎందుకంటే ఇది 46 days ఈవెంట్. ఆల్ ఓవర్ ఇండియా నుండి ఎగ్జిబిటర్స్ వస్తారు అండ్ 20 lakhs అబోవ్ విజిటర్స్ విజిట్ చేస్తారు. ఈవెన్ 24 hours మాకు ఒక ఛాలెంజింగ్ పీరియడ్ ఫర్ 46 days. సో ఈ ఎగ్జిబిషన్ స్మూత్గా రన్ అవ్వాలంటే మేము 33 సబ్ కమిటీస్ ఫామ్ చేస్తాము. ఇది మేము నవంబర్ మంత్ నుండే మేము దీన్ని ప్లానింగ్ స్టార్ట్ చేస్తాము. ఇది ఫస్ట్ స్టాల్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత మెయింటెనెన్స్. సో ఈ సబ్ కమిటీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళతో ప్రతి ఒక్క కమిటీతో మీటింగ్స్ పెట్టుకుంటాం. 1-2 hours ఒక్కొక్క మీటింగ్ పీరియడ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది, లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ ఇయర్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఏమేమి చేయాలనేది చూస్తుంటాము. కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా మేము ఒకటి రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. హయ్యర్ అఫీషియల్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, జిహెచ్ఎంసి, ఆర్టీసీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ వస్తారు, అటెండ్ అవుతారు. మేమేం చేస్తున్నామో వాళ్ళకి చెప్తాము, మేమేమేం ప్రికాషన్స్ తీసుకోవాలో వాళ్ళు చెప్తుంటారు. సో విత్ వెరీ గుడ్ కోఆర్డినేషన్ విత్ అమంగ్ ఆల్ ద పీపుల్ వీఆర్ రన్నింగ్ దిస్ ఎగ్జిబిషన్ అండి. ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. డే టు డే ఛాలెంజెస్ వస్తుంటాయి. పబ్లిక్ విజిటర్స్ ఏదో చెప్తుంటారు, స్టాల్ హోల్డర్స్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇమీడియట్గా ఏ కమిటీకి సంబంధించిందో ఆ కమిటీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ మేము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం అమాంగ్ అవర్ మెంబర్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము. ఫర్దర్ అది ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం కాకుండా చూసుకుంటాం. సార్, మీరు బేసికల్లీ హైదరాబాదేనా సార్? అండ్ మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉంటారు అండ్ జెంటిల్మెన్ టోల్డ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు. సో ఆ జనరేషన్లో మీరు ఎన్నో వారు అంటే మీ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్ ఎవరెవరు ఉండే వాళ్ళ గురించి కొద్ది డిస్క్రిప్షన్, మీరు ఎన్నో పీడి అందులో. యాక్చువల్లీ మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఫోర్మెన్ ఎంప్లాయ్ అండి. అది చేస్తూ ఈవినింగ్లో ఒక హాబీగా ఇక్కడ వాలంటీర్గా జాయిన్ అయినాడు. దట్ ఈజ్ ఐ థింక్ ఇన్ 1950-60లో యాజ్ ఎ వాలంటీర్గా జాయిన్ అయ్యి రెగ్యులర్గా సోషల్ సర్వీస్ చేస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్ అయినాడు. దాని తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ అయినాడు, వైస్ ప్రెసిడెంట్ అయినాడు. ప్రెసిడెంట్ ఏమో మాకు
గవర్నమెంట్ నుండి ఒక మినిస్టర్ని పెట్టుకుంటాము. అట్లాగే ఇప్పుడు మా ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్. సో మా ఫాదర్ మెంబర్గా ఉండి తనకు అవకాశం వచ్చినప్పుడు మా పెద్ద బ్రదర్ వెంకటేశ్వరరావు తను మెంబరు, తను ట్రెజరర్గా అయినాడు, తను కూడా సర్వీస్ చేశారు ఇక్కడ. తర్వాత మా సెకండ్ బ్రదర్ శ్రీనివాసరావు తను చేశాడు. ఇప్పుడు నేను థర్డ్ బ్రదర్ హనుమంతరావు, నేను యాజ్ ఎ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సబ్ కమిటీస్లో నేను యాజ్ ఏ కన్వీనర్గా వర్క్ చేశాను. ఇది మాది 1 year టర్మ్ ఉంటుంది ఇది. సో ఎవ్రీ ఇయర్ మేము చేంజ్ అవుతుంటాము. ప్రతి సబ్ కమిటీస్లో చేస్తూ వస్తూ ఈరోజు నేను యాజ్ ఎ సెక్రటరీగా ఉన్నాను. అదే ఇంతింతై వటుడింతై అని తండ్రితో స్ఫూర్తి తీసుకున్నాడు సార్. మే ఆస్క్ యువర్ ఫాదర్స్ నేమ్ ప్లీజ్. బి బాబు శంకర్. బాబు శంకర్ గారు ఇన్స్పైర్ అయ్యి ఆ ఒక్క తండ్రితో వాళ్ళ ఫాదర్తో వాళ్ళకున్న అనుబంధం ఏంటంటే ఆయన ఒక దృష్టిని, ఒక సోషల్ సర్వీస్ని వాళ్ళ ఫ్యామిలీ తరబడి ముందుకు వెళ్తూ ఈరోజు ఒక్కొక్క మెట్టెక్కి హీ ఈజ్ ది యంగ్ ఏబుల్ డైనమిక్ హానరరీ సెక్రటరీ ఆఫ్ today 23-24 sir. Very happy and it's a pleasure to meet you and talk to you sir. మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అప్పుడు ఏం ఎంజాయ్ చేసేవారు, ఇప్పుడు ఉన్న పీడికి ఏమున్నది ఒక్కసారి ఐ వాంట్ యూ టు గో టు యువర్ చైల్డ్హుడ్ సార్. చిన్నప్పుడు నాకు గుర్తు, నేను వచ్చాను, ఐఎమ్ 55 years. లైలప్ప ఉండేది, ఆల్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఆడేటోళ్ళము. దెర్ వాజ్ వన్ మోర్ థింగ్ సార్. ఇప్పుడు ఈ మౌత్ కా కువా అంటాం కదా, ఈ కారు, ఈ మౌత్, ఒక అతను పైనుంచి మంట పెట్టుకొని నీళ్ళలో దుంకేవాడు సార్. సో అట్లా మీరేమన్నా మీ చిన్నప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ ద టుడేస్ జనరేషన్ గ్యాప్లో? చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి ఈ నిమాష్లో. చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి 20 feet ల్యాడర్ పైన ఎక్కి అక్కడ తను కిరోసిన్ పోసుకొని ఫైర్ చేసుకొని ఆ 20 feet నుండి కింద సంప్ ఉండేది, వాటర్ సంప్, ఆ సంపులో దుంకేవాడండి. డైలీ 5-6 times చేసేవాడు. తర్వాత బోట్ ఉండేది, ఒకటి సంప్ ఉండేది, ఆ సంపులో బోటు తిరిగేది. తర్వాత అప్పుడు స్కేటింగ్లో ఆర్కెస్ట్రాతో స్కేటింగ్ చేసేవాళ్ళు. తర్వాత అప్పుడు ట్రైన్ ఉండేది. అప్పుడు ట్రైన్ ఏంటంటే జస్ట్ లైక్ ట్రాక్ మీద నడిచేది. ప్రజెంట్ మన ట్రైన్స్ ఎలా ఉన్నాయో రైల్వే డిపార్ట్మెంట్ అట్లాగా ఉండేది. ఇప్పుడు అది తీసేసి టైర్ మీద రన్ అవుతుంది. అప్పుడుకి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. అండ్ అప్పుడు లైలప్ప అని, తర్వాత కిట్ అనేది అది ఉండేటివి. అండ్ టాయ్స్, వేరే టాయ్స్ ఉండేటివి. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ టాయ్స్ వచ్చాయి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. సో వాట్ డు యూ ఎంజాయ్ ద మోస్ట్, యువర్ చైల్డ్హుడ్ టైమ్ ఆర్ నౌ? చైల్డ్హుడ్ టైప్లో అది వేరే ఎంజాయ్మెంట్ ఉండే అండి. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. అప్పుడు మనము మమ్మీ డాడీ అది కొని ఇది కొని అని అనేవాళ్ళము. ఇప్పుడేమో మా పిల్లలకి మేము కొనియాల్సి వస్తుంది. తర్వాత అండి ఇంపార్టెంట్ విషయం ఒకటి ఏంటంటే, we members now at present we are 230 members and we are all honorarium service. Where society is not paying anything to us, we are giving our time and we are doing an honorarium service. Not only for this exhibition society, we are managing our colleges on our own. In colleges we are having 3 years term where we'll manage like a managing committee, a governing body rather than governing body. There we'll have like chairman, vice chairman, secretary, treasurer. Here in exhibition we'll have president, vice president, secretary. In colleges we are having 3 years term, whereas here we are having only 1 year time, and we won't take any amount from the society. It is only a social service organization and it is a non-profit organization. This is completely based on service oriented to the society, giving entertainment, infotainment and fun. Along with that, whatever the amount they make, 15% of it is going for the expenditure, administrative charges, and the rest 85% we are giving grants to the various colleges. Yes. And all the colleges, it is our own land
and all the buildings all belong to the exhibition society only. And this is the wonderful job they are doing. They have 20 educational institutions and also they have service oriented dispensary here. ఇక్కడ రండి, ఇక్కడ మనం స్పెండ్ చేసే ప్రతి రూపాయి గుర్తుంచుకోండి, అది ఏదో ఒక మహిళని ఎంపవర్ చేసేందుకు వీళ్ళు చేస్తున్న ఒక వినూత్న అన్టైరింగ్ ఎఫర్ట్. ఇప్పటిదాకా 83 ఇయర్స్ నుంచి వాళ్ళు కష్టపడి టు ఎంపవర్ ఫీమేల్ ఇన్ ద సొసైటీ. వాళ్ళ ప్రయత్నం ఎడ్యుకేషన్ ద్వారా, ఇంకా వేరే వేరే సొసైటీస్ ద్వారా, వేరే వేరే ఫెసిలిటీస్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కు చేస్తున్న ఒక మంచి ప్రయోగం ఎగ్జిబిషన్ సొసైటీ. సో లవ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ దిస్ ఇయర్? ఈ ఎగ్జిబిషన్లో బెస్ట్ మీకు నచ్చింది ఏంటి? అంటే నేను సెక్రటరీ అవ్వడమే నా బెస్ట్ పార్ట్. నాకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మా ఫాదర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దాని తర్వాత నేను మా ఫ్యామిలీలో నేను సెక్రటరీగా అయినాను. అండ్ ఈజ్ ఎ వెరీ 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 ఛాలెంజింగ్ జాబ్. చాలా టెన్షన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మా మేనేజింగ్ కమిటీ ఉంది, మా మెంబర్స్ ఉన్నారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్. So he's enjoying his job. And did you ever bring your family to you? Do you have మనవళ్ళు మనవరాలు? వాళ్ళు ఎవరు వచ్చారా? వాళ్ళు ఎవరు తీసుకెళ్ళి మీరు ఎంజాయ్, మీ నాన్నగారు తీసుకెళ్ళి మీరు ఎంజాయ్ చేశారా? డెఫినెట్లీ ఐ డిడ్. ఐ హ్యావింగ్ వన్ గ్రాండ్ సన్. మా డాటర్ సన్ ఉన్నాడు, గ్రాండ్ సన్. సో వాళ్ళు వచ్చారు, ఫ్యామిలీ ట్రైన్లో కూర్చున్నారు, అమ్యూజ్మెంట్లో కూర్చున్నారు. దే ఆర్ ఎంజాయింగ్. సో నాకు మా గ్రాండ్ సన్ని తిప్పుతూ ఉంటే నా చైల్డ్హుడ్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు మా మమ్మీ మా డాడీ వాళ్ళు తిప్పేవాళ్ళు. Yes, and it is very wonderful. He's becoming a child when he sees his మనవళ్ళు మనవరాలు. I think you remembered every incident. మీరు తిరిగింది అప్పుడు, ఇప్పుడు మీరు తిప్పుతున్నప్పుడు చెప్తుంటారు కదా, మేము అట్లుండే. కరెక్ట్, అవును. And thank you very much, sir, and God bless you. Have Thank good you. health, and your children do take the initiative from you. And రానున్న కాలంలో మీ ఫ్యామిలీ నుంచి కూడా ఈ సర్వీస్లో ఉండాలని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సేవ చేయాలని కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ సార్. అండ్ ఒక్కసారి మీరు చెప్పండి సార్, అఫీషియల్ మన ఛానల్ ఉంది, నుమాయిష్ 2024 అండ్ నుమాయిష్ అఫీషియల్, ఈ రెండు ఛానల్స్ మనవే. సబ్స్క్రైబ్ టు నుమాయిష్ 2024 అండ్ నుమాయిష్ అఫీషియల్. ఈ రెండు ఛానల్స్ నుమాయిష్ 2024, ఎగ్జిబిషన్ సొసైటీ 2024 is the official channel of the exhibition society. Please subscribe to Numaish Official and Numaish 2024. Thank you. Thank you, sir. Thank you. It's been an honor, sir, to meet a distinguished person. Of photo Sarpan Deshpande is a very serviceable person. We're really happy. You're doing a great society job. Thank you, sir. And with your permission, we will take all the maximum any communities and shoot place. Individual, sir. Thank you, sir. Thank you very much. Thank you, sir.